కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ములంగూరు గ్రామంలో సోమవారం తెలంగాణ జనసమితి ప్లీనరీ సమావేశాన్ని పేరు ప్రఖ్యాతులుగాంచిన దూద్బావి సమీపంలో ఆ పార్టీ జిల్లా కన్వీనర్ మోరె గణేష్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ ప్లీనరీ సమావేశానికి ముఖ్య అతిథిగా తెలంగాణ జనసమితి పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ప్లీనరీ సమావేశంలో మాట్లాడి యువతకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సీనియర్ న్యాయవాది ముక్కెర రాజు ధర్మరాజ్, రాష్ట్ర మహిళా విభాగం నాయకులు అరికెల స్రవంతి, శంకరపట్నం మండలాధ్యక్షుడు నెలవేని రమేష్, జమ్మికుంట మండలాధ్యక్షుడు పల్లెల శ్రీనివాస్తో పాటు వివిధ మండలాలకు చెందిన మండలాధ్యక్షులు, జిల్లా నాయకులు, మండల కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్లీనరీ సమావేశాన్ని కరీంనగర్ జిల్లా కన్వీనర్ మోరె గణేష్ కృషి చేసి ములంగూరు గ్రామం పేరు ప్రఖ్యాతులుగాంచిన దూద్బావి వద్ద నిర్వహించి ప్లీనరీ సమావేశాన్ని విజయవంతం చేయడం అభినందనీయమని, ఆయనకు అండగా తెలంగాణ జనసమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముక్కెర రాజు ఉండి ప్లీనరీ సమావేశాన్ని విజయవంతానికి కృషి చేసిన సీనియర్ న్యాయవాది ముక్కెర రాజును, మోరె గణేష్ను ప్రొఫెసర్ ఎమ్మెల్సీ కోదండరాం అభినందించారు. వారి సేవలను పార్టీ వినియోగించుకుంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర నాయకత్వం దృష్టికి తీసుకువచ్చి కరీంనగర్ జిల్లా ములంగూరు గ్రామంలో గల 703 ప్రభుత్వ భూమిని కొంతమంది ఆక్రమణకు గురి చేశారని మోరె గణేష్ పోరాటం నిర్వహించి 703 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమిని వెలికితీసి ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకి కృషి చేశాడని, గణేష్కు అండగా ఉండి ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణం చేయుటకు కృషి చేస్తామని తెలిపారు. గ్రామంలో ఈ చారిత్రాత్మకమైనటువంటి ములంగూరు గ్రామంలో ఇక్కడనే మరి కాకతీయుల దుర్గాలు ఇక్కడ ఉన్నాయి. వాళ్ళు ఆ రోజు ఈ ప్రాంత రక్షణ కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి దుర్గాలు ఉన్నటువంటి గ్రామంలో, చాలా అపురూపమైన దూద్బావి ఉన్నటువంటి గ్రామంలో మా సమావేశం జరిగింది. ఆ దూద్బావి నీడల్లోనే ఇవాళ ఈ తెలంగాణ చారిత్రక సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడటం మాత్రమే కాదు, తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టడం మాత్రమే కాదు, ఈ తెలంగాణను మనం అందరం కోరుకుంటున్నట్టుగా ఉద్యమ కాలంలో ఆకాంక్షించినట్టుగా ఒక ప్రజాస్వామిక తెలంగాణగా మార్చడానికి తెలంగాణ జనసమితి నిరంతరం కృషి చేస్తూ ఉంటుంది. ఇవాళ ప్రధానంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, ఒక 10 ఏళ్ల కాలంలో ఉద్యమ ఆకాంక్షలను పక్కన పెట్టడమే కాదు, సొంత సంపాదనకు విపరీతమైన ప్రాధాన్యతనిచ్చేది. ఇవాళ మేము కోరేది ఏంటంటే, తెలంగాణ మన కాళేశ్వరం పేరుతో నిధుల దుర్వినియోగం జరిగింది. ఆ కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయి దాంట్లో నిర్మాణపరమైన లోపాలు ఉన్నట్టుగా డిజైన్ సరిగ్గా చేయలేదు. ఆ డిజైన్ మాత్రమే కాదు, నాణ్యతను పాటించలేదని ఇప్పటికే కమిటీలు నివేదికనిచ్చినాయి. అందుకు బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించాలని చెప్పి మేము కోరుతున్నాం. బాధ్యులైనటువంటి వాళ్ళని శిక్షించటం మాత్రమే కాదు, మళ్ళీ తెలంగాణలో తుమ్మిడిహెట్టి నిర్మించి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు, పాత అంబేద్కర్ సుజల స్రవంతి ప్రాజెక్టుకు జీవం పోయాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ నిజానికి చాలా విచిత్రం ఏంటంటే, ఎవరైతే ఈ తప్పు చేసినరో ఆ తప్పు చేసిన వాళ్ళే రోజు నిలబడి ఎదుటి వాళ్ళ వైపు వేలెత్తి చూపుతున్నారు. వాళ్ళకి ఆ నైతిక అర్హత లేదు. వాళ్ళు చేసిన తప్పులకు వాళ్ళు ముందు ప్రజల ముందు క్షమాపణ చెప్పాలి, బాధ్యత వహించాలి. జరిగిన తప్పులకు వాళ్ళ మీద తప్పకుండా ప్రభుత్వం కేసులు నమోదు చేసి చర్య. మాట ఏంటంటే, ఇల్లు నిర్మించి ఇస్తున్నది గవర్నమెంట్, చాలా సంతోషం. ఇందిరమ్మ ఇంటి పథకం కింద పేదోళ్లకు, ఇల్లు లేనోళ్లకు ఒక ప్రత్యేకంగా ఇల్లు కట్టుకోవటానికి ఇది అద్భుతమైన వరం లాంటిదే. కానీ చాలామందికి ఏంటంటే భూమి కూడా లేదు. ఇక్కడ ఇదే ములంగూరు గ్రామంలో ఇక్కడ మా కార్యకర్తలు ప్రభుత్వ భూములను కొట్లాడి కాపాడి అట్లాంటి భూములను పేద ప్రజలకు ఇచ్చి వాళ్ళు ఇల్లు కట్టుకోవటానికి సహాయం చేయాలని కోరుతున్నాం. ఈ ఊళ్ళో కూడా
మనకు ప్రభుత్వము ఉన్న ప్రభుత్వం మేము కాపాడిన ఈ ప్రభుత్వ భూములు 703 సర్వే నంబర్లో కాపాడిన 4 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా ప్రభుత్వము రక్షించి దాన్ని పేద ప్రజల గృహ నిర్మాణం కోసం వాడాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాం.